శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. నిశ్చయాత్మక బుద్ధి లేని వారి స్వభావమును వర్ణించుచున్నారు. యామిమాం పుష్పితాం వాచం ప్రపదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయా ప్రహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే. ఓ అర్జున, వేదమునందు ఫలమును తెలుపు భాగములందు ఇష్టము కలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితముల కంటే అధికమైనది వేరొకటి లేదని వాదించువారును, విషయ వాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలాషులను అగు అల్పజ్ఞులు జన్మము కర్మము తత్ఫలము నొసంగునదియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కార్యకలాపములతో కూడినదియు ఫలశూన్యమైనదియు అగు ఏ వాక్యమును చెప్పుచున్నారో అద్దానిచే అపహరింపబడిన చిత్తము కలవారును భోగైశ్వర్య ప్రియులను అగు జనులకు దైవధ్యానమందు నిశ్చయమైన బుద్ధి కలుగనే కలుగదు. వ్యాఖ్య: పుష్పితాం వాచం ఫలప్రదము కాని వాక్యములు, లోన ఫలము లేనట్టి మోదుగా బంతి మునగు పుష్పములను పోలినవి, పైకి సొగసుగా కనిపించి లోన సత్తు లేనివి, మోక్షమను ఫలము నివ్వనట్టి కామ్యకర్మములందా గూర్చిన వాక్యములని భావము. ప్రవదంతి, వదంతి అని చెప్పక ప్రవదంతి అని చెప్పుటచే సారహీనములగు తమ వాక్యములను వారు అధికముగా పలుకుచుందురని అర్థము. ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. అవిపశ్చితః, అవివేకులు, అల్పజ్ఞులు, కామ్యకర్మాదులను చేయువారు, స్వర్గాది భోగములను అభిలషించువారు తెలివి తక్కువారని ఇట్లా చెప్పబడినది. అట్టి వారిని తెలివి కలవారిలో భగవానుడు జమకట్టలేదు. కావున ఎంతటి మహాపండితుడైనను వేదవేత్త అయినను కామ్యబుద్ధి కలిగి స్వర్గాది భోగములను అపేక్షించును వాడైనచో పరమార్థ దృష్టియందు అతడు వట్టి అవివేకియే అగును. అట్టి వారి కనువిప్పు కొరకై భగవానుడు ఈ వాక్యములను చెప్పుచున్నాడు. మరియు స్వర్గాదులను కూడా అచ్చటి భోగములను గూర్చి భగవానునకు ఎట్టి అభిప్రాయము కలదో ఈ శ్లోకములందు వెల్లడి అగుచున్నది. వేదవాదరతః, వేదములలో ఫలమును తెలిపెడి అర్థవాదములు కొన్ని కలవు. ఆ ప్రకారము చేసినచో ఈ స్వర్గభోగములు కలుగును అని అట్టి వాణిని పట్టుకొని వారు వేలాడుదురు. వేదాంతములలో మోక్షప్రాప్తికై ఉపదేశింపబడిన బోధలెన్నియో కలవు. వానినన్నిటినీ వదిలివేసి కామ్యకర్మ విభాగమునే పట్టుకొని ప్రపంచమున ఇది తప్ప మరి ఒకటి ఏదియూ లేనే లేదని వారు వాదించుదురు. వేదమునందు 3 విభాగములు కలవు: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. ఈ శ్లోకములందు తెలుపబడిన అవివేకులు మొదటి కర్మకాండనే పట్టుకొని అందును స్వర్గాది ఫలమును గూర్చి చెప్పు భాగమునే స్వీకరించి తక్కిన రెండిటినీ వదిలివేయుదురు. వారి పద్ధతి సరికాదని గీతాచార్యులు బోధించుచున్నారు. కామాత్మానః, కోరికలే స్వరూపముగా గలవారు, వంటి నిండా కోరికలు కలవారని అర్థము. దారేషణ, ధనేషణ, పుత్రేషణలతో కూడి కామపిశాచమునకు తమ హృదయమున నిలవసొంగువారు. ఆ ప్రకారము ఉండరాదు. హృదయమున భగవంతునకు తావీయవలనే కాని కామాది దుష్ట ప్రవృత్తులకు కాదు. దైవాత్ములు, కరుణాత్ములు, పరమాత్ములు కావలనే కాని కామాత్ములు, క్రోధాత్ములు కాకూడదు. స్వర్గపరాహ, వారు మోక్షపరులు కాదు, స్వర్గపరులు. ఆధ్యాత్మ క్షేత్రమున స్వర్గమునకు ఆధిక్యత రొసంగబడదు. పైగా స్వర్గాది సుఖములను కూడా
తృణీకరించిన వానికే మోక్షము లభించును అని ఇట చెప్పబడినది. కాబట్టి సామాన్యుల దృష్టిలో స్వర్గము అధికముగా తోచవచ్చును, కానీ జ్ఞానుల దృష్టి యందు కాదు. ఏలనిన స్వర్గమును ఒకానొక లోకమే. సృష్టి స్థితి లయములు దానికిన్నీ కలవు. అయితే అచటి భోగ వస్తువులు ఒకంత నాణ్యముగా నుండవచ్చును. దాని వలన ప్రయోజనమేమి? అవి శాశ్వతములు కావు కదా. పైగా పుణ్యము క్షయించినచో మరలా క్రిందికి పోవలసినదే కదా. కావున విషయభోగములలో ముంచి జీవుని యందు మృగ ప్రవృత్తిని రేకెత్తించి మోక్షమునకు అతనిని దూరునిగా చేయునట్టి ఈ స్వర్గసీమ వలన మనుజునకు కలుగు పరమ పురుషార్థమేదియూ లేదు. విఘ్నుల దానిని ఆశింపరు. పైగా దానిని బంధకరముగా భావింతురు. భగవానుడు కూడా ఇట ఆ స్వర్గాసక్తులను తీవ్రముగా విమర్శించి చెండాడిది. కాబట్టి వైరాగ్యశీలులను మోక్షకాంక్షులను అగు వారెవ్వరూ వాని జోలికి పోరాదు. జన్మ కర్మ ఫలప్రదా. కామ్యకర్మలు జన్మరాహిత్యమును నెన్నటికీ కలుగచేయ చాలవు. కర్మ జన్మ జన్మ కర్మ అను సంసార చక్రమున అవి జీవుని పడివేయును. కనుకనే భగవానుడు గీత యందు నిష్కామ కర్మనే ప్రోత్సహించిరి, కానీ కామ్యకర్మను కాదు. కాబట్టి జన్మ కర్మ రూపములకు దారుణ ఫలితములను కలుగచేయు ఆ కామ్యకర్మములను ముముక్షువులు ఆశ్రయింపరాదు. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. స్వర్గాది భోగములను ఐశ్వర్యములను అభిలషించి వాని కొరకై అనేక యజ్ఞయాగాదులను ఆచరించుచు కర్మకాండయందు వారు మునిగిపోవుదురు. వారు యత్నించున్నది శాశ్వత దైవ సుఖము కొరకు కాదు, క్షణిక ప్రాపంచిక సుఖము కొరకు. తయా ప్రహృత చేతసాం. కామ్యకర్మ నిరతులు చెప్పు తీయని మాటలచే జనుల ఈ చిత్తమును ఈడవబడుచున్నవి. వానిచే వారు మోసపోవుచున్నారు. కావున అట్టివారి సహవాసము చేయరాదు. సత్పురుషుల యొక్క, సాధువుల యొక్క, విరాగుల యొక్క సాంగత్యము చేసినచో చిత్తము దైవోన్ముఖముగా వర్తించును. వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అట్టి భోగైశ్వర్య ప్రసక్తి వలన కలుగు నష్టమేమి అనిన అది కలవారికి ధ్యానమందు దైవచింతనయందు మనస్సు నిలకడను పొందదు. చిత్తము బహిర్ముఖమగును. అట్టి వారికి సమాధి స్థితి ఎన్నడూనూ సిద్ధించదు. గాలి వీచునప్పుడు దీపం ఎట్లు మహాచంచలముగా నుండునో వారి చిత్తమును అట్లుండును. దానిచే అశాంతి, అశాంతిచే సుఖ వియోగము వారికి కలుగును. కావున మోక్షమునకు అత్యావశ్యకమైనట్టి ధ్యాననిష్ట చక్కగా జరుగుట కొరకై చిత్తమును విషయము భోగములపైకి పరిగణనీయక చూడవలను. ప్రశ్న: భోగైశ్వర్య ప్రసక్తి వలన కలుగు నష్టమేమి? ఉత్తరము: దానిచే దైవధ్యానమందు మనస్సు నిలవదు.